నా పేరు డి భాస్కర్. నేను బళ్ళారి కర్ణాటక నుంచి వచ్చాను. 2009లో నాకు అపెండిక్స్ బరెస్ట్ అయ్యి కడుపు బాధ అయిపోయింది లోపల. అప్పుడు వచ్చింటే ఈడ కృష్ణమోహన్ సార్ అని డాక్టర్, ఆయన రెఫర్ చేసుకొని సాయిబాబా అనే సార్తో ఆపరేషన్ చేయించారు. అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు. పేగు బ్లాక్ అయినట్లయి ఎయిర్ లోపల పోకోకుండా కడుపు నొప్పి భయంకరంగా వచ్చింది. అందుకు వచ్చాము. వచ్చిన వెంటనే సారు ట్రీట్మెంట్ బాగా చేసినారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తారని చెప్పి ట్రీట్మెంట్కి వచ్చినాక సాయిబాబా బాగా చేసినాడు. ఈడ నర్సులు వీళ్ళు అటెండర్స్ అంతా బాగా చూసుకున్నారు. ఇప్పుడు నాకేం నొప్పి లేదు, బాగున్నాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ సాయిబాబా సార్కి, కృష్ణమోహన్ సార్కి థ్యాంక్స్. యశోద ఆసుపత్రి. నేను డాక్టర్ డిఎస్ సాయిబాబు, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్గా యశోద హాస్పిటల్ మలక్పేట డివిజన్లో వర్క్ చేస్తున్నాను. 55 ఏళ్ళ భాస్కర్ అనే పేషెంట్ మన దగ్గర రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే పొట్టలో విపరీతమైన నొప్పి, పొట్ట ఉబ్బరము, అప్పుడప్పుడు వామిటింగ్స్ అవడము ఇట్లా జరుగుతుందనే కండిషన్ తోటి ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ మనమంతా స్కాన్ చేసి డయాగ్నోజ్ చేయడం ఏమైందంటే ఇంటెస్టైన్ అక్యూట్ సబ్ అక్యూట్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అనే కండిషన్ని డయాగ్నోజ్ చేయడం జరిగింది. ఈయన ఒక సుమారుగా 12 years బ్యాక్ అపెండిక్స్ పగిలి పొట్టలో చీమ్ చేరి పొట్టంతా ఉబ్బరంతో ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. ఆ ఆపరేషన్ అయిన తర్వాత పొట్టలో చీమ్ చేరిన వాళ్ళ పేషెంట్లో కొందరికి పేగుల్లో అతుకుడు ఏర్పడుతుంటుంది. ఈ అతుకుడు మూలంగా ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేవి తగ్గి అప్పుడప్పుడు ఇంటెస్టైన్లో అబ్స్ట్రక్షన్ రావడము అనేది జరుగుతూ ఉంటుంది. ఈయన ఆ కండిషన్లో రావడం జరిగిందనమాట. ఈయన అందరికీ మెడికేషన్ తోటి మెడికల్ మేనేజ్మెంట్ చేసి ఆపరేషన్ లేకుండా ఆయనకు వచ్చిన ఇబ్బందిని మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆపరేషన్ లేకుండా మెల్లగా కోలుకున్నారు. ఈయన కోలుకున్న తర్వాత ఇప్పుడు ఈజ్ డూయింగ్ వెల్. నార్మల్ డైట్ తీసుకుంటున్నారు. పొట్టలో నొప్పి ఏమీ లేదు, వామిటింగ్స్ అయితే ఏమీ లేవు. ఆయన పూర్తిగా కోలుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.